సాధన చేస్తే అన్నీ సాధ్యమే అనండి. అందరూ చెప్పండి. సాధన చేస్తే, సాధన అంటే అభ్యాసం నేర్చుకుంటే ఏదైనా సాధ్యమే. ఇంతకుముందు సంతుష్టి సహితమైన భక్తి సాధన చేయమని ఒక మాట చెప్పి వదిలేసాను ఈ సబ్జెక్టు. ఈ విషయాల్లో మనం ఏం చేసినా లోకంలో, ప్రపంచంలో ఎవరైనా ఎవరు ఏది చేస్తారో అది చేస్తే దానిలో వాళ్ళు ఏం చేస్తారు, అన్నీ సాధ్యం చేసుకుంటారు. వ్యవసాయం చేసేవాళ్ళు వ్యవసాయం మంచిగా చేశారనుకో, ఆ రైతులు పంట ఫలాన్ని ఎక్కువ కోసుకుంటాడు. చదువుకునేవాడు బాగా చదివారనుకో, మార్కులు ఎక్కువ వస్తాయి, జాబులు కూడా వస్తాయి. అలాగే భక్తి మనం ఎంత బాగా చేస్తే కదా మనకంత లాభం. లాభం మామూలుగా కాదండి, గొప్ప లాభం అని ఉంది బైబిల్లో. అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది గొప్పల భక్తి లాభం. కనుక ఈ సమయంలో ఇంకొక 3-4 విషయాలు చెప్పి మనం ముగిద్దాం. సాధనే నీ ఆయుధం. మన అంశం ఏంటంటే సాధనే మన ఆయుధం. సాధనే మన ఆయుధం. ఒక అభ్యాసం లేకపోతే ఏదైనా మనకి ఎలా ఉంటాయంటే చాలా బాధాకరంగా ఉంటుంది. అలాగే లెక్కలు రావు. కొంతమంది పిల్లలు ఉంటారు, తెలుగు చదువుతారు, సోషల్ చదువుతారు, అన్నీ చదువుతారు, కానీ సైన్సును లెక్కలు చాలా కొంతమందికి టఫ్ సబ్జెక్ట్. లెక్కలు బాగా వచ్చినట్టుగా అతను చాలా తెలివైన పిల్లలు కాదు. దాని మీద వాళ్ళు కొంతమంది అభ్యాసం చేసి సాధిస్తారు, కొందరు అభ్యాసం చేయలేక ఫెయిల్ అయిపోతారు. అందుకని ఏదైనా సాధన అంటారు దాన్ని. సాధనకు మరో మాట ఏంటంటే నేర్చుకోవటం, అభ్యాసం చేయటం. భక్తి మనం పుడతా నేర్చుకోలేదు. మన అందరం కూడా ప్రార్థన నేర్చుకోవాలా, వైయక్యం నేర్చుకోవాలా, మందిరం వెళ్ళటం ఇవన్నీ మనకు తెలియదు. తర్వాత కాలంలో మన దేవుడు రక్షించుకుని ఆ భక్తి చేస్తే నీకు గొప్ప లాభం వస్తుందని బైబిల్ దేవుడు చెప్పాడు. కానీ మనం చేస్తున్నాం. ఈ భక్తి సాధన చేయాలి. భక్తి అంటే ఏంటంటే ఏదో మనసులో నమ్ముకోవటం, గుర్తొచ్చినప్పుడు యేసయ్య స్తోత్రం అనుకోవటం, బైబిల్ చదవటం, లేకపోతే ఇల్లు మందిరం అంటగా ఒక అభ్యాసం చేసుకోవాలి. అభ్యాసం, ప్రార్థన నేర్చుకోవాలి, ఉపవాసం అంటే నేర్చుకోవాలి, ప్రార్థనలో సాగటం, దేవునిలో నలిగిపోవటం, దైవికంగా దేవునికి లోబడటం నేర్చుకోవాలి. నేర్చుకుంటే అన్నీ సాధ్యమే. చాలామంది ఏంటంటే నమ్ముకున్నాగా చాలులే, బాప్తిజం పొందేగా చాలు. కొంతమంది అలాంటి వాళ్ళని ఏమంటామంటే నామకార్థ క్రైస్తవులు అంటారు. నామకార్థ క్రైస్తవులుగా మనం ఉండకూడదు, సాధించి తీరాలి. భక్తిలో మనకు తెలియదంటూ ఏది ఉండకూడదు. ప్రార్థన విషయంలో, దేవుని విషయంలో, యేసయ్య విషయాల్లో, బైబిల్ సంగతులు ఏది కూడా క్రైస్తవుడికి తెలియకుండా మరుగుగా ఉండకూడదు. అన్నీ మనకు తెలిసి ఉండాలి. సాతానుడు వచ్చి యేసుప్రభుని శోధించినప్పుడు యేసుప్రభు వారికి ఆయన వాక్యం తెలుసు కనుక సైతాను సమాధానం చెప్పి పంపించేశాడు, తరిమేశాడు. మనకు కూడా దేవుని యొక్క వాక్యం బాగా నేర్చుకున్నామనుకో, దానిని సాధన చేసేవనుకో, అభ్యాసం చేసుకున్నామనుకో, మనకు ఎలాంటి శోధనలు వచ్చినా జయించగలుగుతాం, ధైర్యంగా ఉండగలుగుతాం, బలంగా ఉండగలుగుతాం, దేవుని దీవులు పొందుకుంటాం. ఎంతో ఆదరణగా, ఆనందకరంగా, ఆశ్చర్యకరంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. సరే, ఇప్పుడు మనం చేయవలసింది భక్తి సాధనే కాదు. ఇప్పుడు ఏమేం చేయాలో కొన్ని మాటలు మనం చూద్దాం. ఈ భక్తి సాధన గురించి మనకు లేఖనాల్లో నేను ఇంతకుముందు చెప్పాను. 1 తిమోతి పత్రిక 6, 7, 8 వచనాల్లో అవన్నీ అక్కడ ఉన్నాయి. ఇక రెండవదిగా మనం సాధన ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, మీకా 2:7, మీకా 2వ అధ్యాయం 7వ వచనంలో ఏముంటుందంటే, దేవుని మాటలే మనకు క్షేమ సాధనాలు అని ఉంది. చెప్పండి, ఏది? దేవుని వాక్యం. బైబిల్ స్టడీ పెట్టేది బుధవారం, ఎందుకంటే వాక్యం బాగా నేర్పించినది. వాక్యమును అభ్యాసం చేయటానికి, వాక్యం మనకు తెలిస్తే దేవుణ్ణి అడగటం కూడా మనకు వస్తుంది. మన మాటలు దేవుని వాక్యాన్ని బాగా లోతుగా అర్థం చేసుకోక కొంతమంది క్రైస్తవులు ఏం చేస్తారు, పేరు క్రైస్తవుల గురించి చెప్తున్నా, అందరి గురించి కాదు,
జనం ఎక్కడ ఎక్కువ ఉంటారా ఆ మంది కోసం వెళ్ళిపోతారు కొందరు. క్రిస్టియన్ అయ్యుండి కొంతమంది ఎట్లా ఎందుకు వెళ్తారు, అక్కడ వెళ్తే దయ్యాలు వెళ్ళిపోతాయి, రోగాలు బాగుపడతాయి, స్వస్థం దొరుకుతాయి అని వెళ్తారు కొందరు. మీరేమనుకోవద్దు, ఉన్నది మనందరము తెలిసినే చెప్తున్నాం మీకు. కొంతమంది క్రిస్టియన్స్ ఎలా ఉంటారు తెలుసా, అక్కడ భోజనాలు ఉంటే వెళ్తారు. కొంతమంది క్రైస్తవులు అక్కడ ఏదైనా వాళ్ళకి ఏదైనా లాభం ఉంటే అటు వెళ్తారు. ఇలా ఏమైపోయింది, ఈ విధంగా ఈ ఉద్దేశంతో వెళ్ళటం మూలంగా ఏమైందంటే అసలు వాకింగ్ వరకు వెళ్ళేవాళ్ళు ఎవరు అసలు 100లో 10 మంది ఉంటారేమో. ఇన్ని కోట్లాది మందిలో క్రైస్తవులు ఉన్న మన లెక్క ప్రకారం మీరు ఆలోచన చేయండి, వాక్యం అర్థం చేసుకునేవాళ్ళు మీలాగా కొద్దిమంది ఉంటారు. చదువున్నా చదువు లేకపోయినా వాక్యము కాస్త కొత్త విన్నదాన్ని బట్టి అన్న భయం కలిగి ఇలాంటి వారు కొద్దిమందే ఉంటారు వాక్యం కోసం. చదువుకున్నా కానీ వాక్యాన్ని చదువుతారు కానీ గ్రహించినా కానీ గైకొనరు, లెక్క చేయరు. మనం అనేక సార్లు వింటాం. ఇప్పుడు మనకు దేవుడు యేసుప్రభు వారు నన్ను విగ్రహం చేసుకుని మొక్కండి, దండం పెట్టుకోండి, నూనె సిలుగు గుర్తేసుకోండి చాలే అనన్నా ఆయన. అసలు ఏ రూపంలో కూడా మీరు విగ్రహారాధన, కనీసం నా రూపం కూడా విగ్రహం చేయొద్దు. ఏమిటి దేవుడు అంటే ఎలా ఉంటాడంటే వాక్యమే దేవుడు. కనుక ఈ వాక్యాన్ని ఈయన మాటలు విని చదివి గ్రహించి గైకొన్నరా మీరు ధన్యులే. వాక్యం ద్వారానే అనక ఈ మాటలు మీ గుండెల్లో పడ్డాయనుకో, నేనే మీలో ఉంటా. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. అంటే దేవుడు ఎలా ఉంటాడు మన గుండెల్లో అంటే వాక్యం రూపంలో ఉంటాడు, వాక్యం ద్వారా ఉంటాడు. అందుకని మనం క్రైస్టియన్స్ దేవుని బిడ్డలో బాగా అభ్యాసం చేయాల్సిన మొదటిది భక్తి అయితే ఇదేం చెప్పండి, సాధన, వాక్య సాధన. ఏంటండి? లేఖన. నా చిన్న వయసులో సండే స్కూల్కి వెళ్ళే వయసులో చాలామంది పెద్దోళ్ళు విశ్వాసులు క్రైస్తవులు ఆనాటి పెద్దలు ఉండేవాళ్ళు. వాళ్ళు చదువులుండే కాదు, ప్రార్థన చేసేవాడు, భాషలో మాట్లాడేవాడు, ఒక ప్రార్థన కూడా మిస్ అయ్యేవాడు కాదు. అయితే వాళ్ళకు చదువు లేకపోతే వాక్యం, పాస్టర్ గారు చెప్పిన వాక్యం అక్కడ అర్థం కాకపోతే, అయ్యా అయ్యగారు పలానా గురించి చెప్పారు, అదిగో పలానా సారేపోతు విధవరాల గురించి చెప్పారు, ఆ గనురాలైన స్త్రీ గురించి చెప్పారు, అదిగో ఆ స్వస్థత పొందినటువంటి ఆ స్త్రీ గురించి చెప్పారు, అదేంటి అయ్యా ఒకసారి మళ్ళీ చదివి వినిపించవా అనేవాడు. అప్పుడు నేను చదివి మళ్ళీ ఇంకోసారి చదువు అని అర్థమయ్యేలాగా చక్కగా చదివించుకుని వినేవాడు. వాక్యం మీద ఎంత ఆశ వాళ్ళకి, చదువు లేకపోయినా సరే. కొంతమందికి ఆశ్చర్యకరంగా చదువు లేకపోయినా సరే పట్టుబట్టి చదువు నేర్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. అస్సలు పుస్తకం పట్టుకుని స్కూల్కి వెళ్ళిన వాళ్ళు లేరు, కానీ బైబిల్ అనార్ఘనంగా చదువుతారు. పట్టుదల, ప్రభా నాకేమి చదువు అక్కర్లేదు, బైబిల్ చదువు వస్తే చాలు, ఇలా పోరాడిన వాళ్ళు కూడా ఉన్నారు. కనుక అభ్యాసం మన సాధన. మొదట భక్తి సాధన, రెండవది ఇదేంటి చెప్పండి, అనండి. వాక్యం మీద వాక్యాన్ని సాధన చేయాలి అంటే నేర్చుకోవాలి. మరియ ఉత్తమమైంది ఎన్నుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసేయబడదు. ఈ వాక్యము మనం సాధన చేస్తూ నేర్చుకున్నాం అనుకోండి, అభ్యసించి నేర్చుకున్నాం అనుకో, ఇది ఎంత విలువైందంటే వేలాది నదులంత విస్తార తైలం కంటే విలువైంది, వేలాది వెండి బంగారాల కంటే విలువైంది. ఎంతో ముత్యాలు రత్నాలు భూమి మీద ఏదైతే విలువైందని మనుషుడు అంటాడో దాని అంతటికంటే కూడా వాక్యం విలువైంది. సర్వ సంపదలు దొరికినట్లుగా నీ శాస్త్రముల మార్గము గుండా నేను ఆనందిస్తున్నాను, సంతోషిస్తున్నాను. ఆమేన్. అందుకని ఆస్తులు, అంతస్తులు, ఐశ్వర్యాలు, సిరి సంపదలు, సర్వసంపదలు ఏది కావాలన్నా దీనిలోనే గుప్తమై ఉన్నాయి. దేనిలో? వాక్యంలో. అంటే ఈ వాక్యాన్ని బాగా అభ్యాసం చేసామనుకో, ఇవి అసలు మనం ఎదకక్కర్లేదు, ఈ మర్మం తెలీదు. అందుకని యేసయ్య ఏమన్నాడు, మరియ ఉత్తమమైంది ఎన్నుకున్నాడు అన్నాడు.
కనుక ఈయన మాటలు విన్నవారే నా తల్లి అయినా నా తండ్రి అయినా నా సహోదరుడైనా అన్నాడు యేసుప్రభు వారు. ఈయన మాటలు విని గైకొంటే మరియమ్మ కంటే ధన్యులో అని యేసుప్రభు వాక్యాన్ని వినేవాళ్ళ గురించి చదివేవాళ్ళ గురించి ఇక చాలా అభినందించినట్టు బైబిల్లో చూస్తాం. మనకు మంచిది. ఇక మూడవ సాధన ఏంటంటే వినండి. మూడవది మొదటిది ఏమన్నానండి? భక్తి సాధన. భక్తి అంటే ఉపవాసాలు ఉండటం, ప్రార్థనకు రావటం, వెళ్ళటం, బైబిల్ మామూలుగా ఒక క్రైస్తవురాలుగా జీవించటం భక్తి సాధన. రెండవ సాధన ఏమన్నాము? వాక్యం అన్నాం. వాక్యం ఏంటండి? చదవాలి, వినాలి, ధ్యానించాలి, గైకొనాలి, అభ్యాసం చేయాలి వాక్యం. ఇక మూడవది ఏంటంటే చూద్దామండి. ఇక్కడ ఏమనుందంటే రోమీలకు రాసిన పత్రిక 6:13. రోమీలకు రాసిన పత్రిక 6:13లో ఏముందంటే మీ అవయములను నీతి సాధకములుగా దేవునికి అప్పగించండి. అవయాలంటే అమ్మా, అవయాలంటే చెప్పండి. ఏదైనా ఒక అవయం గురించి చెప్పండి. మనిషిలో మన శరీరంలో ఉన్న ఈ చేతులు, కాళ్ళు, వేళ్ళు, ముక్కు, ముఖం ఇవన్నీ కూడా ఏంటి చెప్పండి? ఒక్కొక్కటి ఒక అవయం. ఇవన్నీ అవయాలు కలిస్తేనే శరీరం. ఆమెన్. అవయాలన్నీ మంచిగుంటే మంచోళ్ళు అంటారు, అవయములు ఏదైనా తక్కువ ఉంటే అంగహీనులు అంటారు. అంతేనా? మాట్లాడలా? అవునా? అంగములు ఏదైనా ఒక అవయం పని రాస్తే అంగహీనులు అంటే వికలాంగులు. ఆమెన్. మరి ఇక్కడ భక్తిలో కూడా మన అవయవాలన్నీ కూడా ఏం చేయాలంటే దేవుని కొరకు దేవునికి అప్పగించి దేవునికి వాడాలంటే వీటిని, ఈ అవయవాలను ఏం చేయాలి? దేవునికి వాడాలి. పాట పాడుతున్నప్పుడు నోరు ఏం చేస్తుంది? దేవుని కొరకు వాడబడుతుంది. స్తోత్రాలు చెప్పిన నాలుక, పెదాలు దేవుణ్ణి స్తుతిస్తున్నాయి అంటే వాడబడుతుంది అవయం. ఆమేన్. చేతులు ఎత్తిన, మోకాళ్ళు వేసిన, ఇవన్నీ కూడా నీతికి పరిచర్య చేసిన, దేవుని కోసం సాగుతున్న, సువార్త ప్రకటించిన ఒకప్పుడు మనం లోకానికి, పాపానికి, సైతానికి తెలియకినప్పుడు, ఇతరితర మూఢనమ్మకాలకి, అలాగే ఏదంటే దానికి పూజలకి, పునస్కారాలకి మనల్ని మనం అప్పగించుకొని తెలియని విగ్రహ ఆరాధనలతో మన దేహాన్ని అప్పగించేసుకొని నానా విధములైనటువంటి విధాలుగా తెలియనప్పుడు మన దేహాన్ని అప్పగించుకున్న తెలియక ఇప్పుడు మనం ఏం చేసాం? యేసయ్యను నమ్ముకున్నాం. రోమీలకు రాసిన పత్రిక 12 ఈ మాట ఉంటుంది. కాబట్టి మనం దేవునికి అనుకూలంగా సజీవ యాగంగా మనం సమర్పించుకోండి. ఇప్పుడు ఎవరికి సమర్పించుకున్నాం మన దేహాన్ని? నీ దేహమే దేవుని ఆలయము, నీ దేవుడు మలచిన మందిరము, నీ దేహమే దేవుని ఆలయము, నీ దేవుడు మలచిన మందిరము, సజీవయుగముగా నీచెదవా, నీవీచెదవా, సమర్పణ చేయుమో నీ దేహము ధనం కనుక దేహమును దేవునికి సమర్పించు. దేవునికి మన దేహాన్ని దేవునికి అలవాడు. దేవుని కొరకు మన దేహం పనిచేయాలి. కొంతమంది క్రైస్తవులే కానీ మోకరించి ప్రార్థన చేయటం రాదు, మోకాళ్ళు వేయలేరు. మళ్ళీ వాళ్ళు డిగ్రీలు చదివి ఉంటారు, బైబిల్ అంతా తెలిసినట్టుగా మోకాళ్ళు అనుభవం రాదు. శరీరాన్ని మనం ఏం చేయాలి? దేవుని కొరకు సాధన వంచాలి, మోకాళ్ళు ఉండాలి, కడుపు మాడాలి ఉపవాసాలతో. ఆమె కన్నీళ్ళు రాల్చాలి ప్రార్థనకి. యేసయ్యకి కన్నీళ్ళ ప్రార్థన ఎంతో. మన అవయవాలన్నీ కూడా ఈ విధంగా దేవునికి సమర్పించేసుకుని ఇంకా పరిచర్య చేసే విషయంలో కానీ దేవుని మహిమ కొరకు మనం చేయవలసిన కార్యాలని మనం దేహంతో చేయాల్సినవన్నీ చేయటానికి అర్పించుకోవాలంట. ఇప్పుడు మీరు ఒక కానుక ఏం చేస్తారు? తీసుకొస్తారు. ఆ పెట్లో ఏం చేస్తారు చెప్పండి? అంతేనా? వేస్తారు లేదా? బలవంతంగా వేస్తారా లేదా సంతోషంగా వేస్తున్నారా?
ఉత్సాహంగానే వేస్తారు కదా. అంటే అలాగే ఈ అవయవాలు కూడా దేవునికి ఎలా అప్పగించుకోవాలి మనం చెప్పండి? సంతోషం, ఉత్సాహంగా పరిచర్య చేస్తా, లేకపోతే ఇంకేదైనా పాటలు పాడతా, లేదా ప్రార్థన చేస్తా, దేవుని కొరకు మన దేహంతో చేయవలసిన పనులన్నీ చేసి సంతోషంగా చేయాలి, సమర్పించేసుకోవాలి, అప్పగించేసుకోవాలి. ఆమె ఇప్పుడు డ్యూటీకి వెళ్తే డ్యూటీ టైం ఎన్ని గంటలు? 8 గంటలు. ఆ 8 గంటలు ఏం చేస్తాం? అక్కడ అప్పగించుకుంటాం. అప్పగించుకుంటేనే అంటే అప్పగించుకోవడం అంటే ఆ 8 గంటల పని మీదే ఉంటాం. ఆ 8 గంటల పని మీద ఉంటాం. అలా కాకుండా నాకు జీతం ఇవ్వమంటే వాళ్ళు ఇస్తారా? ఇవ్వరు కదా. అలాగే దేవుని మందిరంకి వచ్చినా దేవుని కోసం ఏదైనా మన కార్యములు దేవుని కార్యాలు చేసినప్పుడు అప్పగించేసుకోవాలి దేవుని. అప్పుడు ఈ లోకములకు ఉద్యోగం పని చేస్తే ఆ కష్టాన్ని ఫలం వస్తుంది. అలాగే దేవుని కొరకు మన శరీరం యాగమైనప్పుడు, బలిగా అర్పించినప్పుడు దాని ఫలాన్ని కూడా దేవుడు మనకు ఇస్తాడు. నమ్మకం ఉంటే చేయాలి. అందుకని కొన్ని సంఘాల్లో ఆ విశ్వాసం అలాంటి విశ్వాసం లేని వాళ్ళతో పరిచయం చేయనివారు వద్దంటారు. వాళ్ళ కాళ్ళే వచ్చి మేము ఇదిగో ఈ పని చేస్తాం, మేము ఇదిగో ఆ బాధ్యత మాదే, మేము చూసుకుంటాం అంటే వాళ్ళకి ఇస్తారు. ఏదైనా మనము ముచ్చటగా, ముద్దుగా, హ్యాపీగా, సంతోషంగా మనం ఏదైనా చెయ్యాలని అనిపిస్తే సేవకులమైన మేము సంతోషంగా ఆహ్వానిస్తాం. అంతేనా? బలవంతం చేయలేం కదా. మేము అడిగేమనుకో, మీకు ఇష్టం, అది మీకు కష్టంగా అనిపించింది అనుకో, మేము చెప్పిన మాట వ్యర్థమైపోతుంది. పైగా మళ్ళీ మా మనసు బాధపడుతుంది. అయ్యో నేను ఎందుకు అన్నాను, ఎందుకు అడిగాను, ఎందుకు చెప్పాను. ఇప్పుడు ఎప్పుడైనా అమ్మ ఆకలేస్తుంది, ఇంట్లో నేను పాస్టర్ గారే ఉన్నాం, మాకు కొంచెం భోజనం పెట్టండి అమ్మా అని అంటాం అనుకోండి, మీరు రెడీ లేరు, ఏమనిపిస్తుంది మాకు? మీరు అనరు. ఒకవేళ పొరపాటున అయ్యా మాకు ఇంట్లో కూడా ఏమి లేదయ్యా, ఏదో షార్ చేసుకున్నామయ్యా, అవి లేవయ్యా ఇవి లేవయ్యా అన్నారనుకోండి, చెప్పండి ఎలా ఉంటుంది? అది అలా కాకుండా మీరే ఇదిగో మా ఇంట్లో ఈరోజు ముద్ద ప్రేమతో కూడిన మీకు పెడితే దేవునికి పెట్టినట్టే అని పెట్టారు, సంతోషంగా తీసుకుంటాం. సంతోషంగా మీరు ఇచ్చే మర్యాదలను తీసుకుంటాం. ఉత్సాహం మీరు సంతోషంగా సేవకుడు బైబిల్లో ఉన్న ప్రకారంగానే ఆత్మ సంబంధమైనవి మేము విత్తినప్పుడు, అంటే ఆత్మ సంబంధంగా మీకు వాక్యం బోధించి ప్రార్థన చేసి ఆత్మ సంబంధ విషయాలన్నీ కూడా మీకు చెప్పినాడు. శరీర సంబంధమైన వాటిని మీ దగ్గర నుండి మేము తీసుకోవటం తప్పేమీ కాదు. కాకపోతే మీరు ఒప్పుకుంటారో లేదో భయం, మీరు ఏమనుకుంటారో అని భయం. ఆమె అలా కాకుండా ఒకసారి ఎక్కడో ఒక చోటగా వెళ్ళాను, బాగా గుర్తున్నాయి చెప్తా, బాగా అలిసిపోయా, సైకిల్ తొక్కుని నిద్ర వచ్చేస్తాను భయంకరంగా, పడుకోవాలనిపిస్తుంది. వాళ్ళేమ్మ చక్కగా మంచం పై, అది సమ్మరు కానీ రెస్ట్ తీసుకోవాలని ఉంది. వాళ్ళు ఏం మాట్లాడట్లా. సరే ఇక నాకు ధైర్యం చేసి ఏమన్నా అనుకోని కొంచెంసేపు పడుకుంటాను. ఏమనలేదు పాపం, ధైర్యం వీళ్ళు పడుకుంటా. అయ్యో మాకు ఎందుకు చెప్పలేదు మీరు అన్న, అయ్యో మీరు చెప్పు. అలా కొంతమంది అయితే అయ్యా మీ కళ్ళు ఎర్రగా ఉన్నాయి, బాగా అలిసిపోయినట్టుండరు, కాసేపు రెస్ట్ తీసుకోండి, మీరు పడుకోండి, మేము వీరి కోరుకు ఈలోగా మేము ఆహారం వడ్డం చేస్తాం, సిద్ధపరుస్తాం. ఆమె చెప్పండి, స్తోత్రాలు చెప్తారా? కనుక మనము దేవుని కొరకు మన అవయవాలను పరిచర్య చేయడానికి, ఇప్పుడు నేను బైబిల్ ట్రైనింగ్ దేవుడు విశ్వాసంగా ఉన్నప్పుడు కానీ అయ్యగారులు అలా కూర్చున్నారంటే నేను అలా పక్కన కూర్చున్నాను కాదు, వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చున్నాను. ఎందుకంటే ఒకటి తగ్గింపు, రెండవది వాళ్ళకి ఏమన్నా అవసరం పడితే వెంటనే అలర్ట్. అలాగే వాళ్ళు పండుకున్నాక వాళ్ళు నిద్రపోయే వరకు వాళ్ళకి పరిచయం చేసి అప్పుడు
విశ్వాసిగా ఉన్నప్పుడే అంటే నేనే కాదు, ఆ రోజుల్లో ఇప్పుడు కూడా అలాంటి అనుభవాలు ఉన్నవాళ్ళు ఉన్నారు. మన కోసం గంటలు గంటలు కూర్చుని బైబిల్ చదువుతాడు పాస్టర్ గారు. మళ్ళీ మన ముందుకు వచ్చినప్పుడు కూడా వాళ్ళని సేపు కూర్చోబెట్టాను. కానీ ఏమవ్వాలి మనిషి? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రాలు. అర్థం చేసుకోండి. దేవుని స్తోత్రం. మన అవయవాలను మన నీతి కోసం, దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని, సువార్తను బలంగా ప్రకటిస్తున్న దేవుని సేవకుల కొరకు పరిచర్య చేసే విషయంలో కానీ, మందిర పరిచర్య చేయటం కానీ, సంగీత సేవ చేయటానికి కానీ, సువార్త సేవ చేయటానికి కానీ, అలాగే నీ సాక్ష్యాన్ని ప్రకటించేటానికి కానీ, దేవుని కొరకు నువ్వు చేయవలసిన యాక్టివిటీస్, కార్యక్రమాలు ఏం చేయాలన్నా అప్పగించుకోవాలి. ఆ పనుల కోసం సమర్పించుకోవాలి. ఇదే నీతికి సాధనాలుగా, క్రీస్తుకు సాధనాలుగా, క్రీస్తుకు ఒక సాధనంగా నీ బాడీ, నా బాడీ ఉపయోగపడాలి. దేవునికి మహిమ కలుగాక. ఆమేన్. అది ఇక చివరిగా నేను చెప్పేసి ముగిస్తా. సామెతల గ్రంథం 15:33 చూద్దాం. సామెతల గ్రంథం 15:33 ఏముందంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు, చెప్పండి, జ్ఞానాభ్యాసనకు సాధనం. ఘనతకు ముందు బాగా ఎవరైనా జ్ఞానవంతుడు అవ్వాలంటే వాళ్ళలో ఉండే లక్షణం ఏముంటుందంటే విధేయత కలిగి ఉంటారు, వినయంగా ఉంటారు. నేర్చుకున్నవాడు ఎప్పుడు లోపడతాడు. నేర్చుకోవాలి, తెలుసుకోవాలనుకున్నవాడు. నాకు అంతా తెలిసిన ఒడి అన్నమాట. మన ఇంట్లో కూడా, మన పిల్లలు కూడా అంతే. మమ్మీ ఏదో చెప్తుంది, మమ్మీ మాట విందాం, ఏదో మనం నేర్చుకుందాం అనుకున్న పిల్లలు అనుకో, చెప్పమ్మా, చెప్పు మమ్మీ అంటారు. అదే లోబడను మన తల్లి మాటకి ఇష్టం లేనటువంటి తల్లికి ఎదురు చెప్పే మనసున్న పిల్లలు, మాకన్నీ తెలుసులే, నీకే ఇంకా తెలియదు, మాకు యూట్యూబ్లో చూస్తాం, అక్కడ చూస్తాం, అక్కడ చేస్తాం, నీకు తెలియదు, నీకేముంది అని తల్లిదండ్రులు పక్కన పెడతారు. కానీ ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంటే, భయభక్తులు కలిగి ఉన్న వాళ్ళకే జ్ఞానం అబ్బుద్ది. అంటే భయభక్తులు కలిగి ఉండటానికి సాధన చేసుకోవాలి మనం. భయము, ఎవని యందు భయం ఉండవలనో వాని యందు భయం, ఎవని ఎడలో సన్మానం ఉండాలో, ఎక్కడ ఎవరి ఎదుట ఎలా ఉండాలో అది మనం ఏం చేయాలి చెప్పండి? సాధన చేసుకోవాలి. ఎందుకంటే నేను ఇక్కడ యూట్యూబ్లో విన్నా, భార్య భర్తలు గొడవ, ఒక లాయరు ఇంకొక ఆమె వింటున్నారు. వాళ్ళతో మాట్లాడే తీరు కుదరక వాళ్ళు భయంకరంగా మాట్లాడుతున్నారు వాళ్ళతో. అంటే వేరే వాళ్ళతో, అంటే భార్య భర్తలు ఇద్దరు మాట్లాడుకునేటువంటి సంభాషణ వాళ్ళ విధానంలో మాట్లాడుకున్నది. కోపంలో భార్య భర్తలు ఎలా తిట్టుకుంటారో అలా తిట్టుకుంటూ అదే విధంగా అక్కడున్న లాయర్తో మాట్లాడతారు. అక్కడ ఉన్నటువంటి మేడంతో అప్పుడు వాళ్ళండి, ఎవరితో మాట్లాడతారు మీరు? అలాగే చాలామంది ఎవరి ఎడల ఏ విధంగా ఉండాలో జ్ఞానం కావాలి. ఇప్పుడు ఎలా ఉండాలి చెప్పండి? అదేం చెప్పండి? అది ఎలా వస్తుంది? భయము చెప్పండి. భయము, అమ్మో ఇక్కడ పాస్టర్ గారు ఉన్నాడు, ఇక్కడ ఫాదర్ ఉన్నాడు, అబ్బో భయం ఉంటే వస్తుంది ఆలోచన. లేదంటే ఏంటి దానికి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండే సాధనం మనకు ఉపయోగపడుతుంది. చివరిగా ఇంకా అనేక విషయాలు ఉన్నాయి, కానీ నేను ఇక్కడ ముగించే ముందులో ఇంకొక యెషయా గ్రంథంలో ఏముందంటే 49:6 ఏముంటుందంటే, మనలను దేవుడు సాధనకరంగా వాడుకుంటాడు. నిన్ను నన్ను ప్రజలకి ఎలా వాడుకుంటాడు? సాధనాలుగా, అంటే రక్షణ సాధనాలుగా, స్వస్థపరిచే సాధకులుగా, అనేకులను చీకట్లున్న వాళ్ళు వెలుగులోకి నడిపించేవారిగా దేవుడు మనల్ని వాడుకుంటాడు. వాడుకుంటాడు ఇష్టపడి దేవుడికి లోబడితే. ఆమేన్. చిన్న ఉదాహరణ ఏంటంటే, దయామయుడు సినిమా మీరు చూసే ఉంటారు. సౌలుగా ఉన్నప్పుడు ఎన్నో పోకిరి పనులు చేస్తాడు. ఆ పోకిరి పనుల్లో సంఘాన్ని చాలా హింస పెడతాడు, క్రైస్తవుల్ని చాలా దారుణంగా బాధ పెడతాడు. దైవ దర్శనం ఎప్పుడైతే అవుద్దో ఆ సౌలుగా ఉన్నప్పుడు అతడు పౌలుగా మారాడు.
పౌలుగా మారినప్పుడు అతని గురించి బైబిల్ ఏం చెబుతుందంటే, అన్యజనులు ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలు ఎదుట నా నామమును భరించడానికి ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. చెప్పండి ఒకసారి. అన్యజనులు ఎదుట. మన చుట్టూరు ప్రజలు అన్యజనులు ఉన్నారా? అమ్మా మీ చుట్టూరు ఉన్నారా? అన్యజనులు ఉన్నారా? అన్యజనులు అంటే ఎవరు? యేసుప్రభువు నమ్మనోడు, అంతేనా? ఉన్నారు కదా. రాజులు ఉన్నారా? ఉన్నారు. మన ముందు లేరా? మన రాష్ట్రంలో గొప్ప కోటీశ్వరులు లేరా? తర్వాత ఇశ్రాయేలీయులు ఎందుకంట. ఇజ్రాయిల్ అంటే వీళ్ళు పేరు క్రైస్తవులు. ఎవరు? నామకర్త. ఇలాంటి వాళ్ళ ముందు మనము దేవుని కొరకు, అంటే ఆయన వాడుకునే బిడ్డగా, ఆయన సాధనంగా నిన్ను వాడుకుంటానంటాడు. వీరు క్రీస్తుతో ఉన్నవారు. ఇదిగో మీ ప్రార్థన చేస్తుంది. ఎక్కడైనా ఇదివరకు ఎలా ఉండేదంటే, ఎక్కడైనా ఎవరికైనా మధ్యరాత్రులు దయ్యం బట్టి, గాలి పట్టి, ఏడుపులు, పిల్లల ఏడుపులు, ఏదైనా కడుపు నొప్పి అయితే, ఇప్పుడంటే గబుక్కుని డాక్టర్ల బొట్టల దగ్గరికి వెళ్ళిపోతాం పైకి సిటీలు. ఇప్పటికి పల్లెటూరులో కానీ ఎక్కడైనా కానీ డాక్టర్లు అందుబాటులో, హాస్పిటల్ అందుబాటులో ఉండవు కనుక ఏదైనా కానీ గర్భిణీ స్త్రీలకే కానీ, పసిపిల్లలకే కానీ, ఇంకా ఏదైనా ఆయా సమయాలు ఎవరికైనా తెలియని రీతిగా రాత్రిపూట ఏదైనా బలహీనత, బాధ వచ్చిందానికి ఏం చేస్తారు తెలుసా? అదిగో అక్కడ పలానా ఆమె ప్రార్థన చేసి ఏముంది, అదిగో ఆ మార్తమ్మ గారు ప్రార్థన చేస్తారు అని ఏం చేస్తారు తెలుసా? వెళ్ళిపోయి ఆ మార్తమ్మ గారిని లేపి తీసుకెళ్ళి ప్రార్థన చేయిస్తారు. అప్పుడు ఆమె చేసిన ప్రార్థన ద్వారా అప్పుడు వాళ్ళకేమవుతుంది? స్వస్థత కలుగుతుంది. వాళ్ళ దురాత్మ పడితే విడుదల కలుగుతుంది. తెల్లారినాక ఆమె ఏం చేస్తుంది? పాస్టర్ గారు కొబ్బరి పెట్టి ఆయన రప్పించేస్తుంది. అప్పుడు ఆయన ఉన్న ఆ దయ్యాన్ని, దురాత్మ, ఏదైనా బాధతో అంత మొత్తం గద్దిచ్చేస్తాడు ఆయన అధికారం. ఆమె అలా సాధనాలుగా దేవుడు నిన్ను నన్ను వాడుకుంటానంటున్నాడు. ఆయన రక్షణ ఇప్పుడు కనుక ఈ రోజుల్లో ఏం చదివినాలి? ఇది అవసరం. ప్రజలకి మనం ఇలాంటి సేవలను అందిస్తే దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ఆమెన్. పలానామె మాణిక్యం గారి దగ్గర పొందే అదిగో ప్రార్థన చేత పెద్ద ఆమె, అక్కడికి వెళ్తామేంటి, ఇక్కడికి వెళ్తామేంటి, రా అక్కడికి వెళ్ళి 15,000, 5,000, 20,000, 30,000 తగలబెట్టమని, అదిగో పలానా ప్రార్థన చేస్తే అయిపోతుంది, దయ్యం రోగం తగ్గిపోతే, గాలి దూలు ఏ శుభ్రం ఉన్న పొలుగు అనే నమ్మకం మన ప్రాంతం ద్వారా వారికి కలిగించాలి. ఆమె సౌలు పౌలుగా మారి అలా ఇశ్రాయేలీయులకి, అన్ని జనులకి, రాజులు ఎదుట నిలబడి అనేకులకు క్రీస్తు సువార్త ప్రకటించి వాళ్ళు ఒప్పించి కొన్ని వేల లక్షల మందిని యేసు ప్రభు తట్టు తిప్పాడు. అలాగే మనం కూడా దేవుని కొరకు ఒక సాధనాలుగా, ఆయుధాలుగా దేవుని కొరకు వాడమని. దేవుడు వాడుకుంటున్నప్పుడు దేవుడు మనల్ని ఒట్టిగా వదిలిపెట్టడు. అందుకు తగినటువంటి ఫలాలు ఆయన పనిలో మనం వాడబడ్డామనుకోండి, ఆయన మహిమ కొరకు, ఆయన చిత్తంలో మనం వాడబడ్డామా, అందుకు తగిన దీవెన మనకు వస్తుంది, తప్పక వస్తుంది. ఈ లోకంలో కంపెనీలో డ్యూటీ చేస్తే మనం వెళ్ళి అడగకపోతే వాడు ఇవ్వడు, జీతం ఇవ్వడు. ఎక్కడ కొన్ని కూలికి వెళ్ళినా ఆ కూలీ పైసలకి వెళ్ళి వాడు అడిగితే ఇస్తాడుగా, వాడిని ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేమంత మర్యాదస్తులు కాదు మన దేశం. కానీ మన దేవుడు అలాంటి వాడు కాదు. పని చేయటం మనంతో, ఫలం మాత్రం నువ్వు అడగొద్దు, నేను అడగొద్దు, అవి వచ్చి పంపించేస్తాడు. అంత మంచి దేవుడు. అందుకని ఆయన సాధనాలకు ఉందాం. ఆయన సాధనాలు ఉండాలంటే ముందటగా మనం భక్తి సాధన చేద్దాం. తర్వాత వాక్యమందు పట్టు సాధనం, అభ్యాసం కలిగి ఉందాం. భక్తి అభ్యాసం, వాక్యాభ్యాసం, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండే అభ్యాసం. ఇలా కలిగి ఉన్నప్పుడు దేవుడు నిన్నే అనేకులకు నేర్పే బిడ్డగా, అనేకులకు నడిపించే బిడ్డగా, అనేకులకు క్రీస్తును చూపించే ఒక స్టారుగా, నక్షత్రంగా, ఆయన మహిమ కలిగిన బిడ్డగా నీ చుట్టూరున్న ప్రజల మధ్యలో నిన్ను ప్రభు వాడుకుంటాడు. వాళ్ళ తర్వాత చర్చికి వస్తారో రాదు అనవసరం, అది మనకొద్దు. ఆయన దేవుడే రప్పిస్తాడు. ఆమె
తండ్రిది కృప లేకుండా ఎవరు రారు. కానీ మనం ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేసిన వాళ్ళందరూ చర్చికి వస్తారు అనుకోవద్దు. మనం ఎక్కడైతే ఎవరికైతే యేసు ప్రభు గురించి చెప్పిన వాళ్ళందరూ అప్పుడే ఉంటారు, అప్పుడే రక్షణ పొందుతారు, అప్పుడే తెలుసుకో అనుకోవద్దు. మొత్తానికి మనం యేసయ్య ప్రేమను, ఆ సువార్తను, ఆ విడుదల స్వస్థత ప్రార్థన చేసి, యేసు గొప్ప దేవుడు, శక్తిగల దేవుడు, మంచి దేవుడు, ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. నీ వెండి బంగారాలు మాకు అక్కర్లేదు, నీ డబ్బు మాకు అక్కర్లేదు, నువ్వు రక్షణ పొందు, యేసు ప్రభు గొప్పవాడని ఇదే నీకు రుజువు చేశాను చాలు అని స్తోత్రం దేవుని వచ్చే బయటికి. ఆమె ఇప్పుడు నేను టీవీ సువార్త ప్రకటించేటప్పుడు మన మెస్సియా స్వరం యూట్యూబ్ ఛానల్లో మీరు చూస్తే ఎంతమంది ఉంటారు? 8,000 మంది, 11,000 మంది పైన ఉంటారు. 11,000 మంది అందరూ నాకు ఫోన్లు చేశారనుకోండి. వాళ్ళందరూ ఫోన్ చేస్తే నేను తట్టుకోగలనా? అందరికీ నేను చేయగలనా ప్రార్థన? 11,600 పైన ఉన్నారు. 11,000లో 16,000 మంది వాళ్ళు చేయకపోయినా 1,600 మంది చేయకపోయినా 10,000 మంది చేసినాను. అందుకని నేనేం చేస్తానంటే వాళ్ళు ఎక్కడి నుండి చేస్తున్నారు అని తెలుసుకుని, మీరు క్రిస్టియన్సా అన్నాడు. క్రిస్టియన్. చర్చికి వెళ్తారా? వెళుతున్నాం. అయితే అమ్మ మీరు మీ కష్టాలన్నీ మీ పాస్టర్ గారికి అయితే ఇంక అర్థం అవుతాయి. మీరు ఎక్కడో ఉన్నారు, నేను ఎక్కడో ఉన్నాను. అక్కడ దైవజనుడు అందుబాటులో ఉంటాడు కనుక ఆ చర్చికి వెళ్ళిపోయి మీ కష్టాలను చెప్పుకొని మీరు అక్కడ నమ్మకంగా వెళ్ళిపోండి ప్రార్థనకి. మీరు ఏదైనా ఇస్తే దేవునికి అక్కడ ఇచ్చుకోండి. నాకు ఏదైనా టీవీ పరిచయకి ఎప్పుడైనా మీకు ప్రేరేపిస్తే ఒక కార్యక్రమం స్పాన్సర్ తెచ్చావు అని అందరూ అక్కడ వాళ్ళని అక్కడ సెట్ చేసేస్తాను. నేను ఎవరిని పట్టుకుంటాను తెలుసా? ఏ చర్చికి వెళ్ళవండి, మా ఇంట్లో చర్చి పేరెత్తినా బైబిల్ చూపించినా యేసు ప్రభు అంటే చాలు చంపేస్తాను. మేము రహస్యంగా భక్తి చేసుకుంటున్నాం, రహస్యంగా ప్రార్థన చేసుకుంటున్నాం, రహస్యంగా అలాంటి వాళ్ళని పట్టుకుంటాం. అలాంటి వాళ్ళు మాత్రమే నా అండలో ఉంచుకుని వాళ్ళ కోసం మాత్రం ప్రార్థన చేస్తూ, వాళ్ళలో చాలామంది ఉండాలి. వాళ్ళందరూ నేను పబ్లిక్గా చెప్పకూడదు. అయితే వాళ్ళకి ఏం తెలియదయ్యా అంటే దేవునికి ఇవ్వటం అంటే ఏంటో తెలియదు. ఒకవేళ నేను అడుగుతానా ఎలా ఉంటుంది? నాకు ఇక్కడ పరిచర్య కొరకు ఎంతో డబ్బు అవసరం పడుతుంది, చాలా వేదన పడుతూ ఉంటాను. కానీ అడుగుదామనిపిస్తుంది. ఆమె కోసం ఎంత ప్రార్థన చేశా, ఆమె కోసం ఇంత గంటలు వాకింగ్ చెప్పా, ఫోన్ చేసి అడుగుదాం. మళ్ళీ దేవుని ఆత్మ అంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, అడగ నోమి నేను చూసుకుంటాను అగో అంటాడు. తట్టుకోలేకపోతాం. ఎందుకంటే అవతల డబ్బులు చెల్లించాలి, చెమట కారిపోతాయి. ఎవరికి చెప్పుకోలేదు బాధ. ఆమేన్. కానీ దేవుడే నాకు ఆ సహాయం చేస్తాడు. నేను వాళ్ళని అడగకూడదని కూడా దేవుడు చెప్పాడు. ఇక వాళ్ళకి దేవుడు ఏదైనా ప్రేరేపణిస్తే వాళ్ళు ఎప్పుడన్నా వాళ్ళలో ఎవరైనా పొద్దుంది, అందరు లేదు. అసలు కొంతమంది అయితే నేను అసలు అడగను, వాళ్ళు ముందే చెప్తారు, అయ్యా ఇటుకేసి మా ఊరికేసి ఎప్పుడన్నా అటు వస్తారా, బియ్యము పప్పులు ఉప్పులు ఏది ఇంట్లో సరుకులు ఏవో అవి ఇవి ఏం చెప్తారు. అమ్మ మేము రాలేములే, మీరు ఇవ్వాలంటే అక్కడ ఏదైనా పాస్టర్ గారికి ఇచ్చుకోండి. రాకల్లా ఈ పరిచర్య కొరకు ఏదైనా మాకు ఇలా ఉంటుంది, అది కూడా మీకు ప్రేరేపణ ఉంటేనే ఏదైనా అయ్యో అనుకుంటారు. అంటే మనం నేను ఈ విధంగా సువార్త సేవలో నలిపాను. ఒకప్పుడు నా విధానం ఎలా ఉండేదంటే, రోజుకు ఒక 10 మంది కన్నా సువార్త చెప్పకపోతే నిద్ర పట్టేది కాదు, అన్నం తిన్నా తృప్తి ఉండేది కాదు. ఏటో ఒకటి వెళ్ళేవాడిని, ఎక్కడో ఒకసారికి వెళ్ళి కూర్చుని చిన్న అభిమానం ఉంటే చాలు, కొంచెం కొంచెం తెలిసిన ఉంటే నేను వెళ్ళిపోయాడు. నేను యేసుప్రభువు నమ్ముకోండి అంటే వెళ్ళి అలా అడిగినా అడగపోయిన వెళ్ళి ప్రార్థన చేయండి. కానీ ఇప్పుడు ఏమైంది, ప్రభుత్వం రూల్స్ మార్చారు. ఎవరైనా సరే
వాళ్ళు పిలిచి ప్రార్థన చేయండి అని పిలవకుండా ఎవరు ఏ పాస్టర్ గారు కూడా ఎవరింటికి వెళ్ళకూడదు. సంఘ బిడ్డలైన మీలాంటి వారి దగ్గరికి మేమేమి అక్కడ మీరు మీరు మేము ఎప్పుడు వచ్చినా మీరు యోగ్యమైన ఇల్లు, మీ ఇల్లు మాకు యేసుప్రభువు ఏమన్నారు, మీరు ఆ పట్టణానికి వెళ్ళినప్పుడు, ఆ దేశానికి వెళ్ళినప్పుడు, ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు యోగ్యమైన ఇల్లు ఏదో విచారించి వెళ్ళమన్నాడు. యేసుప్రభువు ముందే జారి చెప్పాడు. ఇప్పుడు కరోనా తెగులు టైంలో నాకు బాగా గుర్తు, 2 ఏళ్లకే నేను మన విశ్వాసులకి ఎప్పుడంటే అప్పుడు వెళ్ళిపోయాను. అందులో మాత్రం కొన్ని ఏళ్ళకి కొంచెం భయపడుతున్నట్టు ఎందుకని వెళ్ళి. అంటే యోగ్యమైన ఇల్లు అంటే ఏంటి? పాస్టర్ గారు ఎప్పుడైనా రావచ్చు, మా ఇంట్లో ఆయన ఉండొచ్చు, తినొచ్చు, ఆయనకు అవసరతలు ఏమన్నా ఆయన తీర్చుకోవచ్చు, ఇక్కడ నో ప్రాబ్లం, అసలు ఏ విధమైన అబ్జెక్షన్ లేదు, నో అబ్జెక్షన్ అన్నట్టుగా ఉంటుంది. అలాంటిదే యోగ్యమైనది. సరే, కనుక నా మాట ముగిస్తున్నా. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాటలంటే, నేను టీవీ ద్వారా సువార్త ఎంత ప్రయాసపడి చెప్తున్నా, నేను చెప్పిన వారందరూ కూడా నాకు వాళ్ళు ఏదో ఇస్తారని నేను ఆశ పెట్టుకోవట్లా. కానీ వాళ్ళు ఎప్పటికైనా రక్షణ చెప్పండి, వాళ్ళు ఏ చర్చికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మతకట్లతో కులకట్లతో ఉన్నారు. కానీ ఏదో ఒక రోజున దేవుడు వారి ఆ బంధకాలను తెంచేసి వాళ్ళకి యేసు ప్రభు మార్గం ధారాళంగా తెరవబడుద్ది. ఆమేన్ అనే ధైర్యంతో మనం వెళుతున్నాం. మీరు కూడా రక్షణ సాధకులుగా ఉండండి, నిరాశ చెందమాకండి. మనం చెప్తే వింటారా, మనం ప్రార్థన వాళ్ళు వింటారా, వాళ్ళు విన్నా వినకపోయినా, అమ్మా చిన్న ప్రార్థన చేయొచ్చా, మీ బాధలో ఉన్నారు నాకు తెలిసింది, రోగంతో ఉన్నామని తెలిసింది, ఏదో దురాత్మతో బాధపడుతున్నావు నాకు తెలిసింది, ఏదో నాకు తెలిసినంతవరకు నేను యేసుప్రభు నమ్ముకున్నా, ఆ యేసుప్రభు వారు నన్ను ఒకప్పుడు విడిపించాడు, ఆ యేసుప్రభు నన్ను స్వస్థపరిచాడు, నేను ఆ ప్రార్థన చిన్న ప్రార్థన చేయాలని వచ్చా, చేయనా అంటే వద్దంటారా? వద్దాను. అప్పుడు చిన్న ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన ద్వారా దేవుడు ఏదైనా ఒక అద్భుతం చేస్తాడేమో. అక్కడ నిన్ను ఒక దేవుడు ఒక మహిమ గల బిడ్డగా మారుస్తాడేమో నీ ప్రార్థన. కాదనగలమా? దేవుడు చేసే కార్యాలు అద్భుతాలు. అందుకే భయపడమాక. నేనేం చేయాలి, నేను చేయగలను, నిరాశ చెందు, నువ్వు తక్కువ అని ఎంచుకోమాక. మనలో యేసయ్య ఉన్నాడు, ఆయన ఆత్మ ఉంది, ఆయన వాక్యం ఉంది, ధైర్యంగా ఉండండి. సౌలును పౌలుగా మార్చి ఆయన సాధనంగా వాడుకున్న దేవుడు నిన్ను కూడా ఈ సందేశం వింటున్న క్రైస్తవులైన బిడ్డలారా మిమ్మల్ని బలంగా వాడుకుంటాడు. ఆయన సాధనాలుగా వాడబడండి. ఆ సాధన, ఈ సాధనని, ఈ భక్తి సాధనే, ఈ వాక్య సాధనే, ఆయన భయభక్తులు కలిగి, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండే సాధనే, ఇవే మన ఆయుధాలు. దేవుని కొరకు వాడబడటమే మన ఆయుధం. దేవుని కోసం వాడబడు. చెప్పేసి ఇస్తుంటే చెప్పు, లేదా ప్రార్థన చేయి. ప్రార్థన ఎవరేం చేయగలరు? చేయండి, ధైర్యం తెచ్చుకోండి. దేవుడు మీ అందరినీ ఆయన సాధనాలుగా ఆయన మహిమ కొరకు వాడుకొని అనేక మందిని తన రాజ్యవాసులకు చేయనుగాక.